అమ్మతో ఈ సంతలో నా బొమ్మ మంచిగా ధర పలికితే ఆ డబ్బులతో మా అమ్మకి చీరలు, మా నాన్నకి పంచెలు, మా చెల్లికి గాజులు, మా చిన్ని తమ్ముడికి మిఠాయిలు పట్టుకెళ్తాను. ఈ బొమ్మ నువ్వే చెక్కావా? అవునండి, 3 నెలలు స్వయంగా కష్టపడి నేనే చెక్కాను. కొంటారా? సరే, ఎంత? 50 రూపాయలు. 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయల 50 తక్కువ అమ్మను. ఈ బొమ్మ కూడా చెల్లదు నేను కాబట్టి 10 రూపాయలు ఇస్తున్నా. 50 కావాలా? 50 ఇదిగో అబ్బాయి, ఈ బొమ్మ అమ్మకానికేనా? అవునండి, నేనే చెక్కాను, స్వయంగా నేనే కష్టపడి చెక్కాను. నచ్చిందా? ఓ మాదిరిగా ఉంది, పర్లేదు. 5 రూపాయలు ఇస్తా దీనికి. మరి 5 రూపాయలా? 5 రూపాయలు కాక 500 ఇస్తారా? భలే వాడివో, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మొదటి వారే నయం, 10 రూపాయలు ఇస్తా అన్నారు. ఇతను 5 రూపాయలే ఇస్తా అంటున్నాడు. ఇంకా సేపు అయితే నా బొమ్మని ఊరికే ఇవ్వాల్సి వస్తుంది. ఇతనికి ఇస్తే 5 రూపాయలైనా వస్తాయి. సరే, తీసుకోండి. నేను చెక్కిన బొమ్మలా ఉందే. బాబు, ఈ బొమ్మ నీకు ఎక్కడిది? నేను అతని దగ్గర 50 రూపాయలు పెట్టి కొన్నాను. బాగుంది కదా? అవును, చాలా బాగుంది. బాగా బాగా పన్నీరు బాగా పట్టుకు తండేరు, బాగా పన్నీరు బాగా పట్టుకు తండేరు. ఉండవే మళ్ళీ, ఏంటి అల్లరి? అసలే నేను బాధలో ఉంటే. బాధ? అసలు ఏమైంది బావా? నేను 3 నెలలు కష్టపడి బొమ్మను చెక్కితే వాళ్ళు 3 నిమిషాలు నన్ను మాయం చేసి నా బొమ్మను తీసుకున్నారు. ఇప్పుడు ఆ బొమ్మని 50 రూపాయలకి ఆ అబ్బాయికి అమ్మారు. కష్టం నాది, ఫలితం వాళ్ళది. ఈ మాత్రానికే ఇంత దిగులా? ఉపాయం లేని వారిని ఊళ్ళో నుంచి వెళ్ళలా పెట్టారు. ఏంటి, నన్ను చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? అది కాదు బావా, ఏదైనా కష్టం వస్తే ఉపాయంతో బయటపడాలి, కానీ ఇలా దిగులుగా కూర్చుంటే ఎలా? ఈ సంతలో మన ఊరి వారు చాలా మంది ఉన్నారు. మేమందరం కలిసి వాళ్ళ దగ్గర నుంచి నీ 50 రూపాయలు తిరిగి ఇప్పిస్తాం, సరేనా? సరే. రకరకాల గాజులు, రంగురంగుల గాజులు, బంగారు చేతికి సింగారాల గాజులు, ముత్యాల గాజులు, అద్దాల గాజులు, పూసుల గాజులు, మట్టి గాజులు, రక్క గాజులు, చెక్క గాజులు, మరి ఎక్కడ దొరకని గాజులు. రండమ్మా రండి. ఇదంత అన్ని కలిపి 50 రూపాయలు. ఇదిగో తీసుకో. ఆహా, 2 రూపాయలు ఎక్కువ ఇచ్చావే. పర్లేదు, ఉంచు. లక్ష్మీదేవి, ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ నా దగ్గరికే రామ్మా. రండి బాబు రండి, భలే భలే మిఠాయిలు చీరేలు. ఇదంతా 10 రూపాయలు. ఇదిగో తీసుకో. ఆహా, ఇది 2 రూపాయలు. పర్లేదు, ఉంచు. అమ్మాయి డబ్బులు ఇవ్వకుండానే వాళ్ళు 2 రూపాయలు ఎక్కువ ఇచ్చిందంటున్నారా? ఆ టోపీలో ఏదో మాయో మంత్రమో ఉందిరా. అసలు అది కనుక మన చేతికి చిక్కితే ఎందుకు మరి ఆలస్యం? పదా. ఇదిగో అమ్మాయి, ఆ టోపీ మాకు నచ్చింది, మాకు అమ్ముతావా? ఇది అమ్మటానికి కాదు, కాకపోతే ఊరికనే ఇచ్చేయి. ఇది చాలా ప్రత్యేకమైన టోపీ. ఇవ్వను కాక ఇవ్వను. నువ్వు కనుక ఆ టోపీ ఇయ్యలేదనుకో, నీ సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా? సరుకులు కొని డబ్బులు ఇవ్వటం లేదని, ఆ టోపీతో ఏదో మాయం చేస్తున్నామని అందరికీ చెప్పేస్తా. అమ్మో, అంత పని చేయొద్దు. ఒక 100 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తా. 100 కాదు, 50 ఇస్తాం. 50? 100 కావాలి. చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం. ఆ 50 అయినా ఇవ్వండి. ముందు మంత్రం చెప్పు. ముందు డబ్బులు. సరే, తీసుకో. గాజులమ్మ గాజులు, చక్కని గాజులు. దాని బాబు రాని చక్కని నేత చీరలు, పట్టు చీరలు, అగ్గు పెట్టెల చీరలు, 6 గంటల చెల్లి ఏ చీరైనా 5 రూపాయలు. దాని బాబు రాని ఏ చీరైనా 5 రూపాయలు అంటారా? 5 రూపాయలు అయితే ఏంటి, 10 రూపాయలు అయితే ఏంటిరా? మనకి టోపీ ఉంది కదా. ఆ చీరలు బాగున్నాయిరా, మా ఆవిడకి 2 కొంటాను. నువ్వు 2 కొంటే నేను కనీసం 4 అయినా కొనకపోతే మా ఆవిడ అది అన్నం వండడం మానేస్తుందిరా. బాబు, చీర డబ్బులు ఇవ్వు. మంత్రం సరిగ్గా చెప్పావా? ఉండు, నేను చెప్తా.
కొని డబ్బులు ఇవ్వమంట అది చెప్పారేంట వీళ్ళు దొంగల్లో ఉన్నారు పట్టుకొని తన్నేస్తారా